ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు బూత్ లెవెల్ ఏజెంట్లు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా పనిచేయాలని రాష్ట కార్మిక ఉపాధి శిక్షణ కర్మాగారాలు గనులు మరియు భూగర్భ శాస్త్ర శాఖల మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. రామచంద్రపురంలోని బాలాజీ గార్డెన్స్ లో పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్ఐఆర్ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఎల్ఏలకు ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 దరఖాస్తుల వినియోగం, 2002 ఓటర్ల డేటా మ్యాపింగ్, ఓటర్ల జాబితా సవరణలో అనుసరించాల్సిన ఎన్నికల సంఘం మార్గదర్శకాలపై మంత్రి వివరించారు. అర్హులైన ప్రతి ఓటర్ పేరు జాబితాలో నమోదయ్యేలా ఎలాంటి లోపాలు తలెత్తకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియలో బీఎల్ఏల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా ప్రతి అర్హుడి వివరాలు నమోదయ్యేలా క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. సదస్సులో పార్లమెంట్ కోఆర్డినేటర్ వెన్నెల, డీసీసీ అధ్యకురాలు, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నీలం మధు, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ గాలి అనిల్ కుమార్, సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యకురాలు కాటసుధా, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం, మాజీ కార్పొరేట్ పుష్పాన్ నాగేష్ తో పాటు కాంగ్రెస్ నాయకులు, బీఎల్ఏలు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వము ఈ 2.5 సంవత్సరాలలో సుమారు 12,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక్కొక్క మహిళ మీద మన రాష్ట్ర ప్రభుత్వము సుమారు 400 నుంచి 500 రూపాయలు ఆర్టీసీకి వాళ్ళు కడుతున్నారు. అంటే మహిళలకు వాళ్ళు ఉపయోగపడిన వాళ్ళ ఖాతాలో వేయాలి 500 రూపాయలు. మళ్ళీ ఇంకొక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ మన కాంగ్రెస్ పార్టీకి ఏంటిది సన్నబియ్యం అని చెప్పలేదు. సన్నబియ్యం మీద చాలా హ్యాపీ సంతోషంగా ఉన్నారు. అయితే ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం ఫ్రీ. అవునా కదా? 6 కిలోలు అంటే ఒక 50 రూపాయలు అయితే ఉంటుంది దాని ఖర్చు. 300 రూపాయలు మన సన్నబియ్యం వాళ్ళకి ఫ్రీ. 300, 500, 1200 ఎన్ని రూపాయలు అయినా 200 సపోజ్ మనకి ఇంద్రమ్మ ఇది ఒక మంచి అవకాశం. మనం పోయి ఓటర్తో కనెక్ట్ అవ్వాలి. సో మీరు ఇంటికి వెళ్ళి వాళ్ళతో చర్చించి ఎప్పుడు కూడా వాళ్ళ ఇంటి వాళ్ళు ఏమైనా చెప్పినా కానీ మనం ఓపికతో వినాలి. ఎందుకంటే మనం బూత్ ఏజెంట్స్, వాళ్ళు ఓటరు, ఏదైనా చెప్పచ్చు. కానీ మీరు అక్కడ దర్శన చేసుకుని వస్తే ఆ ఓటు డెఫినెట్లీ మనం పడదు. అవునా కదా? అయితే మనం ఏం చేయాలి? మనం శాంతంగా వాళ్ళు చెప్పిన ప్రశ్నలు విని వాళ్ళని ఎట్లా సంజాయించాలో మనం ఆ ఆర్ట్ నేర్చుకుని వాళ్ళని సంజాయించాలి. తర్వాత మన పని అయిపోయిన తర్వాత బూత్ లెవెల్ ఇంటికి వాళ్ళకి 200 యూనిట్ల కరెంట్ వస్తున్నదా లేదా అని కనుక్కోవాలి. కనుక్కున్నప్పుడు వాళ్ళు వస్తున్నదని చెప్తారనుకో, వాళ్ళకి ఎంత లాభం వస్తుంది 200 యూనిట్ నుంచి. ఇక్కడ ఎంత పవర్ రేటు 6 రూపాయలు 6 రూపాయలు 200 యూనిట్ అంటే ఎన్ని రూపాయలు వాళ్ళకి సేవింగ్ అవుతుంది? 1200 రూపాయలు చెప్పాలి మనం. దాని తర్వాత ఫామ్ 7 పెట్టి డైరెక్ట్ డీలింగ్ చేయండి. ఇలాంటి ఎందుకంటే నేను ఓటర్ నా నంబర్ హౌస్ నెంబర్ 266 మాకు తెలియకుండా నోటీస్ జస్ట్ ఒక కరెంట్ బిల్ ఇలానే సంపాదించారు. గత 10 సంవత్సరాలు సంపాదించి ఓట్లకు సృష్టించి ఓట్లు పట్టుకున్నాను. మన బిఎల్ఎల్ ముందు జాగ్రత్త ఏం చేయాలంటే ఫస్ట్ అలర్ట్ అవ్వాల్సింది ఒక్కొక్క ఇంటి మీద మనకు తెలియకుండా 20 ఓట్లు ఉన్నాయి. మన ఇంట్లో 10 ఓట్లు ఉంటే తెలియకుండా 20 ఓట్లు ఉన్నాయి. ఫామ్ 7 పెట్టి ఇమీడియట్లీ డిలీట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు అదర్ స్టేట్స్ వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు ప్రూఫ్ లేదు, ఓటర్ కార్డు ఓన్లీ ఓటర్ కార్డు ప్రూఫ్, రేషన్ కార్డు లేదు, ఇలాంటి డ్రైవింగ్ లైసెన్స్ గిట్ట లేవు వాళ్ళకు. డ్రైవింగ్ లైసెన్స్ గిట్ట స్టేట్మెంట్ లేకుండా కానీ 2002 ప్రకారంగా వాళ్ళ తల్లిదండ్రుల పోలింగ్ స్టేషన్ వేస్తారు. ఓటర్ సీరియల్ నెంబర్ ఫామ్ 6లో యాడ్ చేస్తే దాని తర్వాత వాళ్ళు వెరిఫికేషన్ ఉంటారు. మనం రేషన్ కార్డు అన్ని ఇస్తే మనకు ఓటు అలాంటి ప్రూఫ్స్ ఏం లేవు. టోటలీ జీరో. జస్ట్ ఓటర్ 2000
చేస్తుంది. సో మీరు ధైర్యంగా ఈ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజాపాలన ఏదైతే చేస్తుందో దీని గురించి కూడా మీరు మాట్లాడే అవసరం ఉన్నది. సో ఇది ఒక మంచి అవకాశము, అందరూ కూడా ఈ అవకాశం ఉపయోగించుకోవాలని చెప్పి మరొకసారి చెప్తూ నేను ముగిస్తున్నా. మరొకసారి కాంగ్రెస్ పార్టీ వారి సమస్యలు ఉన్నాయో వారు తగ్గడంగా వారికి విని వారికి ఏదైతే కరెక్ట్ ఉన్నదో చట్టం ప్రకారంగా చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారితో ఆదేశాలు ఇప్పిస్తాను. గాడీలు వస్తే డెఫినెట్ 100% శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నాం. గ్రూప్స్ లో ఉన్న మహిళలు కూడా ఇన్వాల్వ్ చేస్తే వారికి ఆల్రెడీ తెలుసు బ్యాంకర్లతో ఎట్లా మాట్లాడాలి, లోన్ ఎట్లా తీసుకోవాలని చెప్పి వాళ్ళకి అంతా మంచిగా తెలుసు. వాళ్ళు కూడా మంచిగా నచ్చ చెప్తారని చెప్పి నిర్మల గారు చెప్తున్నారు. సో మన మహిళలను కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా బూత్ లెవెల్ ఏజెంట్స్ చేస్తే బాగుంటుంది. ఇంకో విషయం, మన ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు తీసుకుంటుందో మనం చూస్తున్నాం. ఎమ్మెల్యే గారు పోయి మీరు నేను ఇచ్చిన నిధులు ఎవరు ఇచ్చే నిధులు కాదు, ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గ్యారంటీ కార్డు పనులన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. సో మీరు ధైర్యంగా ఈ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజాపాలన ఏదైతే చేస్తుందో దీని గురించి కూడా మీరు మాట్లాడే అవసరం ఉన్నది. సో ఇది ఒక మంచి అవకాశము, అందరూ కూడా ఈ అవకాశం ఉపయోగించుకోవాలని చెప్పి మరొకసారి చెప్తూ నేను ముగిస్తున్నా. మరొకసారి ఇది ఒక మంచి అవకాశం, మనం పోయి ఓటర్తో కనెక్ట్ అన్నారు. సో మీరు ఇంటికి వెళ్ళి వాళ్ళతో చర్చించి ఎప్పుడు కూడా వాళ్ళ ఇంటి వాళ్ళు ఏమైనా చెప్పినా కానీ మనం ఓపికతోని వినాలి. ఎందుకంటే మనం బూత్ లెవెల్ ఏజెంట్స్, వాళ్ళు ఓటరు, ఏదైనా